వేస్తున్నాను. సుమారుగా పట్టానంటే లోపల టేస్ట్ ఎలా ఉంటుందని. అయితే ఇంట్లో ఎవరు తినరు, నేను ఒక్కదాన్నే తినాలి. అయితే సరే సుమారుగా ఎలా చూద్దామని ఇది ఆల్రెడీ ఉప్పు టమాటా వేసి అది 3 రోజులు ఊరబెడతాం కదండి, అందుకని ఉప్పు అక్కర్లేదు, కొంచెం కారం వేసాను. ఇది వచ్చేసి మెంతులు, ఆవాలు, జీలకర్ర పొడి అండి. ఇది ఆవాలు, జీలకర్ర, మినపప్పు, మెంతులు వేస్తున్నానండి. ఇది టమాటా పచ్చడికి తాలింపు. ఎంతో లేదు కదండి, కొంచెమే ఉంది కదా, అందుకని కొంచెమే వేస్తున్నాను. పచ్చడికి నూనె ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది కదా, బాగుంటుంది. ఎల్లిపాయలండి. అయితే ఎల్లిపాయలు పొట్టు తీసేసి గుండు కింద వేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఎంతో లేదు కదా, కొంచెమే కదా పచ్చడి అని ఇంకా నేను అలా చేయట్లేదు. కరివేపాకు మా చెట్లేనండి, అరమా స్మెల్ చాలా బాగా వస్తుంది. స్మెల్ అయితే అసలు బాగా వస్తుంది. ఇప్పుడే అన్నం తినేయాలి అన్నట్టు అనిపిస్తుంది, అంత స్మెల్ బాగా వస్తుంది. ఇంకోండి ఇలా బాగా ఎర్రగా వేయాలి. ఇంకోండి మొన్న పెళ్ళికి వెళ్ళి అబ్బాయి నుంచి కరివేపాకు కోసుకొచ్చా అనమాట, అక్కడ ఉంటుంది. రెడీ అయిపోయిందండి టమాటా పచ్చడి. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను. ఓకే, బాయ్.